సో ఈ రోజున ప్రపంచం అంతా కూడా వైటమిన్ డి పాండమిక్ నడుస్తుంది. సో వైటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కళ్ళని కూడా వైటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోండి అంటే పేషెంట్ వచ్చిన వెంటనే మమ్మల్ని ఫస్ట్ అడిగేది, టాబ్లెట్స్ క్యాప్షన్స్ కాకుండా న్యాచురల్ గా ఏం చేయలేమమ్మా, ఏం ఫుడ్స్ లో దొరకవా అని చెప్పి అడుగుతూ ఉంటారు. దీనికి ఒక చిన్న చిట్కా, మరీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, 30 బిలో ఉన్నాయనుకోండి, ప్లీజ్ టాబ్లెట్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మనకి కొంచెం లెవెల్స్ బెటర్ గానే ఉన్నాయని అంటే న్యాచురల్ గా మష్రూమ్స్ లో, ఎగ్ యోక్ లో, వీటన్నిటిలో కూడా మనకి వైటమిన్ డి దొరికే ఛాన్సెస్ ఉంటాయి. అయితే వీటిని ఏ విధంగా వైటమిన్ డి లెవెల్స్ పెంచుకోవచ్చు, ఇంకా బెటర్ గా ఇవ్వచ్చు అని అంటే, జస్ట్ మష్రూమ్స్ దొరుకుతున్నాయి కదా, మనకి ఈజీ అవైలబిలిటీ ఉంటుంది. మనం ఏదైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ రోజు ఈ మష్రూమ్స్ ని ఒక 4 to 5 అవర్స్ ఎండలో కనుక మీరు పెట్టినట్లయితే మష్రూమ్స్ ఎక్కువగా వైటమిన్ డి ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫుడ్ ని మనం తీసుకున్నప్పుడు మన డి లెవెల్స్ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది, నార్మల్ గా తీసుకునే మష్రూమ్స్ కన్నా కానీ. సో తప్పకుండా ఇది ట్రై చేయండి.